పేర్లున్నాయని, వాళ్ళందరికీ ఇబ్బందులు తప్పవని సూటిగా హెచ్చరించారు. అధికారంలోకి వస్తే తోలు తీస్తానని అప్పుడే చెప్పా, ఇప్పుడు లెక్కకు లెక్క సరిచేస్తానంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు అఖిలప్రియ. ఎందుకు పడాలనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు చేయను? మంచితనం చూపిస్తారనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే, మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు. మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లు అన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇక 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు, అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలను నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. భూమా అఖిలప్రియ అయితే రెడ్ బుక్ కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు అఖిలప్రియ ఎవరిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే ఆలగడ్డ నియోజకవర్గం, నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి కూడా గత 5 సంవత్సరాల కాలంగా అఖిలప్రియ, ఆమె సోదరుడు, ఆమె అనుచరులు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పటి అధికార పార్టీకి సంబంధించి నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించి, అలాగే అఖిలప్రియ విషయంలో అనేకమైన తప్పుడు కేసులు పెట్టి, అలాగే ఆమె పైన 2-3 సార్లు అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఒకసారి అరెస్ట్ చేసి బెయిల్ కూడా తెచ్చుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాల కాలంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చేసిన అక్రమాలు, అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మీకు ఖచ్చితంగా చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకుంటాను. అటువంటి వ్యక్తులు దాదాపుగా 100 మంది పేరుతో కూడుకున్న రెడ్ బుక్ తన వద్ద ఉంది. రెడ్ బుక్ లో ఉన్న పేర్లు అందరి సంగతి ఖచ్చితంగా తేలుస్తాను. నేను ఎవరిని బెదిరించట్లేదు, లేకపోతే ఇంకో రకంగా చేయట్లేదు. కానీ ఖచ్చితంగా చట్ట ప్రకారం మీరు ఏదైతే చేసినా అక్రమాలు, అవినీతిని రుజువు చేస్తూ సాక్ష్యాధారాలతో సహా మీ అందరిపైన కూడా చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పి కూడా ఆమె కరాఖండిగా చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా కాలంగా కూడా, అంటే గత 5 సంవత్సరాల కాలంలో అఖిలప్రియకి సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నేతలు కానీ, అలాగే ఆమె సమీప బంధువులు కూడా కొంతమంది ఆమెను ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో వారందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఆమె ఖచ్చితంగా వారు ఏదైతే చేశారో వాటిపై ఫోకస్ పెడుతూ వారి మీద చర్యలు తీసుకోవడానికి అఖిలప్రియ సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే తను రాసుకున్న రెడ్ బుక్ లో 100 పేర్లు ఉన్నాయని చెప్పి బహిరంగంగానే ఆమె చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.